the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అవార్డ్స్కి సంబంధించి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు వార్తల్లో ఉంది. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు, ఈ అవార్డును భారతదేశానికి చెందిన సుదర్శన్ పట్నాయక్ గారు తొలిసారిగా గెలుచుకున్నారు. భారతదేశానికి చెందిన సుదర్శన్ పట్నాయక్ గారు తొలిసారిగా గెలుచుకున్నారనమాట. సుదర్శన్ పట్నాయక్, ఈయన గురించి మనము చాలాసార్లు పేపర్స్లో కూడా చూసి ఉంటాం. జనరల్గా ఈయన బీచెస్ దగ్గర, ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఇసుకతో శిల్పాలు తయారు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి బీచ్ వద్ద కావచ్చు, లేదంటే పర్యావరణానికి అవగాహన తెప్పించేందుకు, పర్యావరణ సంరక్షణ కోసం అవగాహన తెప్పించేందుకు జనరల్గా ఆయన ఇసుకతో శిల్పాలు తయారు చేస్తూ ఉంటాడు అనమాట. సైకత శిల్పి అని చెప్పవచ్చు సుదర్శన్ పట్నాయక్. ఈయన ఒరిస్సాకు చెందినవాడు. ఈయన తొలిసారిగా ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న ఫస్ట్ ఇండియన్ అనమాట. ఈయన ఒడిషా రాష్ట్రానికి చెందినవాడు. ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును ఎందుకు ఇస్తారు? ఇది ఆర్ట్కి సంబంధించి, ముఖ్యంగా సైకత శిల్పులకు ఈ అవార్డును ఇంగ్లాండ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెడ్ డారింగ్టన్ అనే ఆయన ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ స్కల్ప్టర్, ప్రముఖ శిల్పి అనమాట. ఆయన 100వ జయంతి సందర్భంగా, 100వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ అవార్డును ఇంగ్లాండ్లో ప్రదానం చేయడం జరిగింది. ఇంగ్లాండ్లో శాండ్ వరల్డ్ 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. ఇంగ్లాండ్లోని డార్సెట్ ప్రాంతంలో శాండ్ వరల్డ్ 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ ఈయనకి అవార్డు వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఒడిషా. పద్మశ్రీ అవార్డు గ్రహీత అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి అలానే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఈయన సుదర్శన్ పట్నాయక్ గారు వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి అనే ఒక మెసేజ్తో ఇక్కడ ఈ ఫెస్టివల్లో భాగంగా సుమారుగా 10 అడుగుల ఎత్తైన లార్డ్ గణేష సైకత శిల్పాన్ని తయారు చేశాడు. 10 అడుగుల లార్డ్ గణేష సైకత శిల్పాన్ని తయారు చేశాడు. ఆ థీమ్ వచ్చేసి ప్రపంచ శాంతి, వరల్డ్ పీస్ అనే సందేశం ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ వార్తల్లో ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ వార్తల్లో ఉంది. దీనికి ముఖ్య కారణము, ఢిల్లీ ఈ స్కీమ్లో జాయిన్ అయిందనమాట. ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ స్కీమ్ని అమలు చేయబోతా ఉన్న 35వ రాష్ట్రము లేదా యూటీగా అవతరించింది. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు, యూటీలు అనగా 34 రాష్ట్రాలు మరియు యూటీలు ఈ స్కీమ్ని అమలుపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఇందులో జాయిన్ అయింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వము మరియు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లో జాయిన్ అయిన రాష్ట్రం ఏది అంటే ఢిల్లీ. మరి ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, అన్ని కుటుంబాలు కాదు, ఏవైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ సర్వే ద్వారా గుర్తించబడిన ఫ్యామిలీస్కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా, ఇది ఎప్పుడు మొదలైంది, దీని కింద అందించే చికిత్సలు అవన్నీ తెలుసుకోవాలి. ఈ స్కీమ్ని సెప్టెంబర్ 23, 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారన్నమాట. ఇక్కడ ఈ స్కీమ్ కింద 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇది సెకండరీ అండ్ టెర్షియరీ కేర్కి వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా ప్రైమరీ హెల్త్ కేరు, సెకండరీ హెల్త్ కేరు, టెర్షియరీ హెల్త్ కేర్ ఉంటుంది అనమాట. ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కేంద్రాలు. ఇక్కడ ఏం చేస్తారు, జనరల్గా ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు రికమెండ్ చేస్తారనమాట.
మీరు సెకండరీ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళండి చికిత్స కోసం అని చెప్పేసి వీళ్ళు సూచిస్తే అక్కడ కూడా ఆ చికిత్స అనేది కనుక నయం కాకపోతే, ఆ రోగం కనుక నయం కాకపోతే వీళ్ళు ఫైనల్గా టెర్షరీ హాస్పిటల్స్ అనగా పెద్ద పెద్ద సూపర్ హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీము ఈ సెకండరీ హెల్త్ కేర్, టెర్షరీ హెల్త్ కేర్ను మాత్రమే కవర్ చేస్తుంది. ప్రైమరీ పరిధిలోకి రాదు, ప్రైమరీ చికిత్సలకు ఇది వర్తించదు. ఇక ఈ స్కీమ్ కింద సుమారుగా 1929 చికిత్సలు ఈ స్కీమ్ కింద అందించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్కీమ్ కింద ఏ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వవచ్చు అంటే ప్రఖ్యాత ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ జాయిన్ అవ్వచ్చు, అలానే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వవచ్చు అన్నమాట. ఈ స్కీము పోర్టబుల్ అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో హాస్పిటల్స్ అంతగా బాగలేకపోతే ఆంధ్ర పౌరుడు తెలంగాణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదంటే బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందవచ్చు ఈ స్కీమ్ కింద. అలానే ఈ స్కీమ్ కింద అందించే హెల్త్ సర్వీసెస్ మొత్తం డిజిటల్ క్యాష్ మోడ్ అనమాట. మొత్తం లైక్ డిజిటల్గానే ప్రభుత్వము క్యాష్ హాస్పిటల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది ఫుల్లీ డిజిటల్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక మనకి తెలుసు ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత ఆరోగ్య స్కీమ్ ఒకటి ఉంది, ఆరోగ్యశ్రీ తరహా అన్నమాట. అంతే, ఇది ఆరోగ్యశ్రీని బేస్ చేసుకుని ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ ఒక ఇనిషియేటివ్ని తీసుకురాబోతా ఉంది. దేశంలో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు కదా, ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కన్సాలిడేట్ చేయడానికి, అనగా వీటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, అలానే వీటి పనితీరుని మెరుగుపరచడానికి, అలానే వీటి నిర్వహణకు అవసరమైన ఖర్చులను తగ్గించడానికి ఒక రాష్ట్రము ఒకే ఆర్ఆర్బి అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొస్తా ఉంది. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అంటే ఒక రాష్ట్రానికి ఒక రీజనల్ రూరల్ బ్యాంక్ అనమాట. జనరల్గా మనకు ఇటీవల ఇలా వన్ డిస్టిక్ ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి తరహాలో ఇటీవల ప్రభుత్వం చాలా తీసుకొని వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఇటీవలే వన్ నేషన్ వన్ పోర్ట్ ఇనిషియేటివ్ను కూడా తీసుకొని వచ్చింది అనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక రాష్ట్రము ఒకే ఆర్ఆర్బి. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే సుమారుగా భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని, 43 రీజనల్ రూరల్ బ్యాంకుల్ని 28కి కుదించబోతా ఉన్నారు. 43 నుంచి 28కి తగ్గించబోతా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా వీటి పనితీరు ఈజీ అవుతుందన్నమాట, ఖర్చు కూడా తగ్గుతుంది, వీటిని నిర్వహించే ఖర్చు అనమాట. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇండియాలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 4 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 3 చొప్పున ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని కన్సాలిడేటెడ్ చేసే ప్రక్రియ, వీటిని కుదించే ప్రక్రియ ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2004 and 5 2004-5లో తొలిసారిగా వీటిని డాక్టర్ వ్యాస్ అనే ఆయన కమిటీ నియమించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ వ్యాస్ అనే ఆయన సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు చేసింది వీటిని కుదించాలి అని చెప్పేసి. అప్పుడు 2004-5లో సుమారుగా 196 నుంచి 43కి కుదించడం జరిగింది. 2020-21 నాటికి 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్కి కుదించడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ టైం అంటే 2004-5లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఎవ్రీథింగ్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ రూరల్ ఎకానమీని, గ్రామీణ భారతంలో ఎకానమీని పటిష్టం చేయడానికి రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిని 1975లో ఏర్పాటు చేశారు. నరసింహం కమిటీ రికమెండేషన్స్, సూచనల మేరకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా
1975లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ఆర్డినెన్స్ని రీప్లేస్ చేసి 1976లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 తీసుకొని వచ్చారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 అంటే భారతదేశంలో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని నిర్వహించేది ఆర్ఆర్బి యాక్ట్ 1976 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆఫ్టర్ దట్ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ పర్పస్ ఏంటి, ఉద్దేశం? ఇవి బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సెమీ అర్బన్ అంటే సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అంటే లైక్ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడము, ఏదైనా వ్యవసాయానికి కావాల్సిన రుణాలు కావచ్చు, బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లకు కావాల్సిన క్రెడిట్లు, ఇటువంటివి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అందిస్తాయి. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే కేవలం ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అర్బన్ ఏరియాస్లో కూడా బ్రాంచెస్ను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది. బట్ ప్రైమర్లీ దే ఫోకస్ ఆన్ రూరల్ ఏరియాస్. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇందులో షేర్ హోల్డర్స్, వాటాదారులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇండియాలో ఏదో కూడా మనం తెలుసుకోవాలి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో వాటా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 50% వాటా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 50% వాటా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి 15% వాటా ఉంటుంది, 15% వాటా. స్పాన్సర్డ్ బ్యాంక్కి, అంటే స్పాన్సర్డ్ బ్యాంక్ అంటే వీటికి డబ్బులు అందించే బ్యాంకు, స్పాన్సర్డ్ బ్యాంక్ ఉంటాయి కదా, కమర్షియల్ బ్యాంక్స్ వీటికి రుణాలు అందిస్తాయి అన్నమాట. ఆ స్పాన్సర్డ్ బ్యాంక్ వాటా వచ్చేసి 35% ఉంటుంది, 35%. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే వీటిని నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బట్ దీస్ ఆర్ సూపర్వైజ్డ్ బై నాబార్డ్ అని చెప్పవచ్చు. అంటే వీటి పనితీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అధికారము నాబార్డ్కు ఉంటుంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ వచ్చేసి 1975లో గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2, 1975లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ప్రథమ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి మొదటిసారిగా ఏర్పడింది. ప్రథమ గ్రామీణ బ్యాంక్ ఇది భారతదేశంలోని ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పవచ్చు అనమాట. దీనికి స్పాన్సర్ బ్యాంక్, దీనికి సపోర్ట్ చేసేది, రుణాలు ఇచ్చే బ్యాంక్ వచ్చేసి సిండికేట్ బ్యాంకు ఈ ప్రథమ గ్రామీణ బ్యాంకుకు అవసరమైన రుణాలను అందించేదనమాట. ఇక అలానే ఈ ఒక రాష్ట్రము ఒకే ఆర్ఆర్బి కింద మెర్జ్ చేస్తారు, అలానే వీటన్నిటిని కలుపుతారు, అలానే కొన్ని స్ప్లిట్ కూడా అయ్యాయి. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆస్తులు అప్పులను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య ఆల్రెడీ విభజన జరిగినట్టు ప్రభుత్వము తెలిపింది. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ఫినాన్షియల్ ఇంక్లూజను అలానే వివిధ రంగాల్లో మహిళల వాటా ఎలా ఉంది, బ్యాంకు ఖాతాల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఎంతమంది మహిళలకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అలానే భారతదేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఎంత ఉంది, అలానే ఇండియాలో స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్స్ ఎంత మేరకు ఉన్నాయి, ఇందులో ఎవరు ఎక్కువగా ఉన్నారు, మహిళలకు ఎక్కువ ఉన్నాయా పురుషులకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అన్నమాట. ఆ రిపోర్ట్ వచ్చేసి ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే భారతదేశంలోని మొత్తం బ్యాంక్ అకౌంట్స్లో సుమారుగా 39.2% అకౌంట్లు మహిళలవే ఉన్నాయట. అంటే 100 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఓవరాల్గా ఇండియా వైడు 39.2% మాత్రమే మహిళలు కలిగి ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఓవరాల్గా పురుషులకే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పేసి అదొకటి వెల్లడించింది. అలానే ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే
రీజనల్ ఏరియాస్ విషయానికి వస్తే బ్యాంకు ఖాతాలలో మహిళల వాటా వచ్చేసి 42.2% ఉందంట. 42.2% ఉందన్నమాట. అంటే ఓవరాల్గా బ్యాంక్ అకౌంట్లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి బ్యాంకు ఖాతాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక అలానే స్టాక్ మార్కెట్కి సంబంధించి డీమ్యాట్ అకౌంట్స్, భారతదేశంలోని స్టాక్ మార్కెట్లకు సంబంధించి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఆ డీమ్యాట్ అకౌంట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 2021 మార్చి 31 నుంచి 2024 నవంబర్ 30 మధ్య ఇండియాలో డీమ్యాట్ అకౌంట్లు 3.32 కోట్ల నుంచి సుమారుగా 14.3 కోట్లకు చేరుకున్నాయన్నమాట. ఈ ఓవరాల్ డీమ్యాట్ అకౌంట్స్లో పురుషులకే ఎక్కువగా డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. మహిళలతో పోల్చుకుంటే పురుషులకే డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఓటర్ల విషయానికి వస్తే 1952లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2024 నాటికి 97.8 కోట్లకు చేరిందట. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక 2019 ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో 67.2% మంది మహిళలు ఓటేస్తే 2024లో ఆ సంఖ్య తగ్గింది. 2019లో 67.2% మంది మహిళలు ఓటేస్తే 2024 నాటికి కేవలం 65.2% మంది మహిళలు మాత్రమే ఓటేశారు. DPIIT గుర్తింపు కలిగిన స్టార్టప్స్లో, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు కలిగిన స్టార్టప్స్లో, అంకుర సంస్థలలో మహిళల భాగస్వామ్యం పెరిగిందట. కనీసం ఒక మహిళా డైరెక్టర్ భాగస్వామ్యం కలిగిన స్టార్టప్స్లో అవి పెరిగాయి. 2017లో 1943 స్టార్టప్స్ ఉంటే, మహిళల కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్న స్టార్టప్స్ అవి 2024 నాటికి 17,405కి చేరుకున్నాయి. ఇక ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ఈ రిపోర్టు ఒక ఎత్తు అయితే, మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది. భారతదేశంలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు లేవో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు కల్పించడానికి 2014 ఆగస్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ స్కీమ్ కాల్డ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనమాట. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రకారము ఇప్పటి వరకు సుమారుగా 54.58 కోట్ల అకౌంట్లు ఇందులో కలిగి ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు. ఇందులో సుమారుగా 55%కు పైగా, సుమారుగా 55%కు పైగా అకౌంట్లు మహిళలకే ఉన్నాయి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన విషయానికి వచ్చేసరికి ఇండియాలో మహిళలకే ఎక్కువగా అకౌంట్స్ ఉన్నాయి. PMJDY అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2024 రిపోర్ట్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ద నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరారు. ఈ పోర్చుగల్, స్లోవేకియా అనే దేశాలు యూరోపియన్ కంట్రీస్. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. 27 మంది దేశాల సభ్యత్వం కలిగిన యూరోపియన్ యూనియన్లో పోర్చుగల్, స్లోవేకియా రెండు భాగమని చెప్పవచ్చు. దాదాపు 27 ఏళ్ల తర్వాత భారత రాష్ట్రపతి గారు పోర్చుగల్ దేశానికి పర్యటనకు బయలుదేరారు. లాస్ట్ టైం 1998లో రాష్ట్రపతి KR నారాయణన్ గారు పోర్చుగల్కి వెళ్ళారనమాట. ఇప్పుడు భారత్, పోర్చుగల్ మధ్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయినాయి. ఇండియా, పోర్చుగల్ మధ్య సంబంధాలు మొదలయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పోర్చుగల్ పర్యటనకి బయలుదేరారు. ఇక ఆఫ్టర్ దట్ ఈ టూర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆఫ్టర్ దట్ వి విల్ డిస్కస్ అగైన్. ఇక పోర్చుగల్ క్యాపిటల్ వచ్చేసి లిస్బన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచ బాక్సింగ్ కప్లో ఇండియన్ హితేష్ గులియా స్వర్ణం గెలుపొందాడు. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా హితేష్ గులియా చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్ బాక్సింగ్ కప్పు బ్రెజిల్లో జరిగింది. ఈయన హితేష్ గులియా స్వర్ణం గెలిచిన, గోల్డ్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందిన ఆటగాడు పాల్గొనలేదు, గాయం కారణంగా పాల్గొనకపోయేసరికి ఇతన్ని విన్నర్గా ప్రకటించారు. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, వరల్డ్ బాక్సింగ్ కప్ వచ్చేసి బ్రెజిల్లో జరిగింది, విన్నర్ వచ్చేసి హితేష్ గులియా. నెక్స్ట్ వన్,
తెలంగాణ స్పెసిఫిక్. తెలంగాణలో ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతా ఉంది. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. జనరల్గా ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తొలి యూనివర్సిటీ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొత్తగూడెంలో ఉన్న మైనింగ్ యూనివర్సిటీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అంటే మైనింగ్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీలో కేవలం మైనింగ్కు సంబంధించిన కోర్సులు మాత్రమే చెప్పేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చడం ద్వారా మైనింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, అదర్ ఎస్ఎన్టీ కోర్సెస్ కూడా ఇక్కడ టీచ్ చేయబోతా ఉన్నారు, బోధించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతా ఉన్న కొత్త యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు కాబోతా ఉంది. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీ రాకతో తెలంగాణలో మొత్తం విశ్వవిద్యాలయాల సంఖ్య 13కు పెరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణలో విశ్వవిద్యాలయం లేనిది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. ఇప్పుడు అక్కడ తొలి విశ్వవిద్యాలయం రాబోతా ఉంది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వార్తల్లో ఉంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వార్తల్లో ఎందుకు ఉందంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1 మిలియన్కు పైగా వర్క్ ఫోర్స్ని ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అందించిందనమాట. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలా ఉంటాయో, ఏ విధంగా అయితే అవసరమైన గూడ్స్ సర్వీసెస్ మనము ఇటువంటి ప్రైవేట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి పొందుతామో, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఇట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిపార్ట్మెంట్స్. అంటే కేవలం ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు వాళ్ళకు అవసరమైన వస్తువులు, గూడ్స్ అండ్ సర్వీసెస్, సేవలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా పొందవచ్చు అన్నమాట. ఇది ఫెసిలిటేటర్ అని చెప్పవచ్చు. అవసరమైన మానవ వనరులను కూడా, వివిధ ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మానవ వనరులను కూడా ఇది అందిస్తుంది. సో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ద హోలీ గవర్నమెంట్ ఓన్డ్, 100% గవర్నమెంట్ చేత నిర్వహించబడే ఒక పోర్టల్ అని చెప్పవచ్చు. డెడికేటెడ్గా గవర్నమెంట్ సంస్థలు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ నుంచి వస్తువుల్ని, సేవల్ని పొందవచ్చు. ప్రైవేట్ ప్లేయర్స్కి అలౌ లేదు. ఇందులో కేవలం గవర్నమెంట్ సంస్థలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. దీన్నే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది యాక్చువల్లీ ఇండియాలో 14-15% ఆఫ్ జీడిపి ఉంది. యాక్చువల్లీ వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైనా వాళ్ళకు అవసరమైన వస్తువుల్ని, సేవల్ని పొందే ఖర్చు వచ్చేసి సుమారుగా ఇండియాలో 14-15% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లాంచ్ చేసింది. 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని లాంచ్ చేసింది. దీని వర్షన్ 3.0ని, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ 3.0 వర్షన్ని 2018లో రీలాంచ్ చేశారు. 3rd వర్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అగైన్ జిఐ ట్యాగ్స్ ఇన్ ద న్యూస్. మనము వరుసగా ఈ మధ్యన జిఐ ట్యాగ్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రోడక్ట్స్కి జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు లభించిందనమాట. అందులో 2 ప్రముఖమైనవి. ఒకటి నోలెన్ గురేర్ సందేశ్ అనే ఒక స్వీట్. దీన్ని పాల నుంచి తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ రసగుల్లా, వెస్ట్ బెంగాల్ నుంచి రసగుల్లా జిఐ ట్యాగ్ ఉందన్నమాట. ఆ రసగుల్లా కాంట్రవర్సీ వెస్ట్ బెంగాల్కి, ఒడిషాకి అది ఒక పెద్ద కాంట్రవర్సీ. సో ఇప్పుడు అగైన్ వన్ మోర్ స్వీట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, నోలెన్ గురేర్ సందేశ్ అనే స్వీట్కి జిఐ ట్యాగ్ లభించింది. దీన్ని పాలతో తయారు చేస్తారు. ఇక ఇంకొకటి వచ్చేసి బారుపూర్ గువాస్ అనేది ఒక జామ పండు. ఈ జామ పండుకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. జనరల్గా జిఐ ట్యాగ్ లభించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ లోకల్ ట్రేడర్స్కి రెవెన్యూ ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితత్వం పెరుగుతుంది, అథెంటిసిటీ పెరుగుతుంది, బ్రాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఈ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్కి అధిక రెవెన్యూ, బ్రాండ్ వాల్యూ పెరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పవచ్చు. సో ఇక మనం జిఐ ట్యాగ్స్ గురించి ఐ థింక్ వి డిస్కస్డ్ ఎనఫ్. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి హర్యానా గవర్నమెంటు 2 ప్రాంతాలని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా ప్రకటించింది. హర్యానా ప్రభుత్వము 2 ప్రాంతాలని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అంటే వాటిని రక్షించాలి, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించే ఉద్దేశంలో 2 హరప్పా సైట్స్ని, హరప్పా కాలానికి చెందిన 2 ప్రదేశాలు, తిగ్రన
తిగ్రన అండ్ మితతాల్. తిగ్రన అండ్ మితతాల్. తిగ్రన అండ్ మితతాల్ అనే 2 హరప్పా కాలం నాటి ప్రాంతాలను ఇక రికగ్నైజ్ చేసింది. వీటిని మనము రక్షించాలి, ఇవి కనుమరుగు కాకోకుండా అని చెప్పేసి ఆర్కియలాజికల్ సైట్స్ అని చెప్పవచ్చు ఇవి 2 కూడా, అంటే పురావస్తు ప్రదేశాలు. ఇక హరప్పా కల్చర్లో మనము హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో వి విల్ స్టడీ అబౌట్ హరప్పా సివిలైజేషన్. దానినే సింధు నాగరికత అంటారు, లేదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. హరప్పా, మొహెంజోదారో, చాన్హుదారో సైట్స్. ఇక హర్యానా విషయానికి వస్తే మనము హర్యానాలో ఒక ఇంపార్టెంట్ హరప్పా ప్రాంతం ఉంది, హరప్పా కాలానికి చెందిన ఒక ప్రాంతం ఉంది, అదే రాకీ గర్హ్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. రాకీ గర్హ్, నో నీడ్ టు గో ఇన్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ డీటెయిల్. రాకీ గర్హ్, ఈ రాకీ గర్హ్ అనేది హర్యానాలోని ఒక హరప్పా ప్రాంతము, హరప్పా కాలానికి చెందిన ప్రాంతము. రాకీ గర్హ్ అనేది ఏ స్టేట్లో ఉందని అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి హర్యానా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మెటా. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని లాంచ్ చేసింది. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఓపెన్ ఏఐ కంపెనీకి సంబంధించిన చాట్ జీపీటీ, చైనా వాళ్ళు లాంచ్ చేసిన డీప్ సీక్ ఏఐ మోడలు, అలానే ఇటీవల ఎలాన్ మస్క్ కంపెనీ లాంచ్ చేసిన గ్రాక్ 3 మోడలు, అలాంటివి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. ఆ తరహాలోనే వాటికి కాంపిటీషన్గానే మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా కంపెనీ లామా 4 అనే ఒక మోడల్ని లాంచ్ చేసింది. లామా 4 అనే ఒక ఏఐ మోడల్ని, ఇది చాట్ జీపీటీకి, గూగుల్ సంస్థకు చెందిన జెమినీ అనే ఒక ఏఐ మోడల్. జెమినీ అనేది గూగుల్ సంస్థకు చెందిన ఏఐ మోడల్ జెమినీ. దీన్ని ఇంతకుముందు ఓపెన్ బార్డ్ అని పిలిచేవాళ్ళు, ఓపెన్ బార్డ్, ఇప్పుడు దాన్ని జెమినీ అని పిలుస్తున్నారు. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎలా అడుగుతామంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. చాట్ జీపీటీ, జెమినీ, డీప్ సీక్, గ్రాక్ 3, పక్కన వచ్చేసి ఫౌండర్ కంపెనీల పేర్లు. సో ఈ లామా 4 ఏఐ మోడల్ని మెటా కంపెనీ లాంచ్ చేసింది. ఇది సిమిలర్ టు చాట్ జీపీటీ, జెమినీ అని చెప్పవచ్చు. మనకి ఏఐ మోడల్స్ ఇక మనకి అవసరమైనవి ఇస్తుంది కదా. అవుట్పుట్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇమేజెస్ కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూజింగ్ న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి మనకి అవసరమైన అవుట్పుట్ని ఈ ఏఐ మోడల్స్ అందిస్తాయి. వీటినే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రతిష్టాత్మక ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు సుదర్శన్ పట్నాయక్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో జాయిన్ అయిన ఢిల్లీ. ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి. బ్యాంకు ఖాతాల్లో 39.2% మంది మహిళలే ప్రభుత్వ నివేదిక. పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చరిత్ర సృష్టించిన హితేష్ ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం. తెలంగాణ రాష్ట్రానికి మరో కొత్త విశ్వవిద్యాలయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు కాబోతా ఉన్న తొలి యూనివర్సిటీ. రికార్డు సృష్టించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ డిజిటల్ ప్లాట్ఫామ్ పోర్టల్. పశ్చిమ బెంగాల్లోని నోరెన్ గురేర్ సందేశ్ మరియు బారూపూర్ జామ పండుగ దక్కిన జిఐ ట్యాగ్. హర్యానాలోని 2 ప్రాంతాలను ప్రొటెక్టెడ్ సైట్స్గా ప్రకటించిన హర్యానా. మెటా లాంచ్ చేసిన లామా 4 ఏఐ మోడల్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.